ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లాయి. చెరువులు మత్తలు దూకి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం ఆగమేఘాల మీద లోతట్టు ప్రాంత కాలనీల్లో సందర్శించి ఇలా జరగకుండా చూస్తామని ఉచిత హామీలు ఇచ్చి వెళ్లారు. ఇక అంతే సంగతులు. మళ్ళీ భారీ వర్షాలు వచ్చి నీళ్లు ఇళ్లలో చేరితే తప్ప ఆ విషయం గుర్తుండదు మన పాలకులకి. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? అయితే మొన్న కురిసిన వర్షాలకు సిద్దిపేట పరిస్థితి ఎలా తయారైందో ఒక్కసారి చూసొద్దాం పదండి. సిద్దిపేట ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది కోమడి చెరువుతో పాటు ఆక్సిజన్ పార్క్, రంగనాయక సాగర్ ప్రాజెక్టు వంటి పర్యాటక ప్రాంతాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఒక ప్రాంతం. కానీ అది నాణానికి ఒక్కవైపు మాత్రమే. సిద్దిపేట నడి ఒడ్డున సమస్యాత్మక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ చిన్నాభిన్నం. అది చాలదన్నట్లు వరద నీరు పారే కెనాల్ వల్ల తరచూ సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలకు కోమటి చెరువు నిండుకొని మత్తడి దూకడంతో ఆ వరద నీరంతా కెనాల్ ద్వారా వెళ్లే క్రమంలో ఇళ్లలోకి వచ్చి చేరింది. కెనాల్ పై నిర్మించిన బ్రిడ్జి లెవెల్ తక్కువగా ఉండడంతో నీటి ప్రవాహం ఎక్కువై కెనాల్ పై నుంచి నీరంతా రోడ్లపైకి చేరి ఇళ్లలోకి చేరినట్లు హరిప్రియ నగర్ కాలనీ వాసులు తెలిపారు. ఈ 6 సంవత్సరాలు నేను ఇక్కడికి వచ్చి హరిప్రియ నగర్లో నివసిస్తున్నా. ఈ 6 సంవత్సరాల నుంచి నేను అనుభవిస్తున్న ప్రాబ్లం ఏంటంటే చెత్త కానీ ప్లస్ వచ్చే వాటర్ కానీ ఒక మా ఏరియాకే వస్తుంది. మా ఏరియాని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ 3 బ్రిడ్జిలు వేసిర్రు, అన్నీ నార్మల్గా వేసేసిర్రు. కొంచెం హైట్లో వేస్తే ఇవాళ హ్యాపీగా వెళ్ళిపోతుండే నీళ్ళు. అవి అడ్డం వచ్చే దాదాపుగా మాకు మొత్తం ఇళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. ప్లస్ ఎక్కడి వాటర్ అయినా మా దగ్గరికే వస్తుంది దాదాపుగా. కానీ మా ఏరియాని పట్టించుకుంటలేరు. సైడ్లకు పోళ్ళు ప్లస్ చెట్లు వేయడం వల్ల ఇలా గడ్డు పరిస్థితి వాటితోటే అయింది. పోళ్ళు జరిపి చెట్లు క్లీన్ చేసి అటు ఇటు 30 ఫీట్ల రోడ్ అయితే మాత్రం బాగుంటుందని మాది. ఈ కాలువ లోతు కూడా కొట్టాలి, సైడ్లు కూడా స్టాండర్డ్గా కట్టాలి, పెంచాలి. హైట్ పెంచినప్పుడే దాదాపుగా మాకు క్లియర్ అవుతుంది. మా సిద్దిపేటలో లోతట్టు ప్రాంతం మా ఏరియానే కాబట్టి ఫస్ట్ సిద్దిపేటలో ముఖ్యంగా పట్టించుకోవాల్సిన ఏరియా మాది. ఇప్పటి వరకు రోడ్లు కరెక్ట్ లేవు, డ్రైనేజ్ కరెక్ట్ లేదు. వర్షం పడుతుంటే మాకు ఇక దడదడ అంటుంది. చెప్పిపోతుర్రు, ఏదో చెప్పిపోతుర్రు, కానీ కంప్లీట్గా చేసినాడే మేము ఇక్కడ నివసించే పరిస్థితి. నిన్నటి పరిస్థితిని చూస్తే ఇక్కడికి వెళ్ళి కాల్ చేసుకొని ఎక్కడైనా వెళ్దామన్న పరిస్థితి మాకు ఏర్పడింది. కెనాల్ ఒకటి బాగానే ఉంది, కానీ దీని లోతు ఒక మట్టి తీసి హైదరాబాద్ బ్రిడ్జి కింద ఇంత ముందుకు చాలా రోజుల క్రితము బాగా లోతుండే, అది కంప్లీట్గా క్లోజ్ అయింది. అది ఒక మట్టి తీస్తే జర సొల్యూషన్ వేరే ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇది వెడల్పు బరాబరే, కానీ లోతు అనేది మట్టి కురుక్కుపోయింది. అధికారులు స్పందించాలి, కానీ కొంచెం చూడాలని అంటున్నారు. ప్రధానంగా సిద్దిపేట హైదరాబాద్ రోడ్లో కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కెనాల్ బ్రిడ్జి హైట్ తక్కువగా ఉండడంతో వరద నీరు కమ్ముకొని రోడ్లపై ప్రవహించి ఇళ్లలోకి వచ్చి చేరింది. ఇలా జరగడం మొదటిసారేం కాదు. గత 20 సంవత్సరాల్లో ఇది 3వసారి జరిగినట్లు సిద్దిపేట వాసులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే తరచూ భయపడాల్సి వస్తోందని లోతట్టు ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా కెనాల్ను ఆనుకొని ఉన్న శ్రీనగర్ కాలనీ, హరిప్రియ నగర్ కాలనీ, శ్రీనివాస నగర్ కాలనీ వాసులకు వర్షాకాలంలో నీటి గండం తప్పడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించిన సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. హరిప్రియ నగర్ కాలనీ వాసులం. ఇక్కడ నిన్నటి వరద ఉధృతి కారణంగా మేము చాలా భయానికి గురైనాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళి దిగలేకపోయినాం. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మెయిన్ రోడ్డు హైదరాబాదు పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ రోడ్డు మధ్య ఉన్న బ్రిడ్జ్ కూడా బాగా డౌన్ అయిపోయింది, లో లెవెల్లో ఉంది. అలాగే ఇప్పుడు ఈ సాయిగ్రే స్కూల్ నుంచి వెళ్ళి ఈ హరిప్రియ నగర్ వచ్చే ఈ బ్రిడ్జ్ కూడా లో లెవెల్ అయిపోయింది. వీటిని కొద్దిగా హైట్ పెంచి సైడ్లకు గోడలు కట్టే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లనే ఈ క్లీన్ చేయలేకుంటున్నాయి వైర్లు చేయంగా. మాకు రాబోయే రోజులలో మంచిగా ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని అనుకుంటున్నాం. అధికారులకు చెప్పేది అదే, ఈ గోడలు కట్టుడు, ఈ కరెంట్ వైర్లు తీసేసి క్లీన్ చేసుడు. గుర్రపు డెక్క మాత్రం ప్రతి సంవత్సరం లాస్ట్ 2 ఇయర్స్ క్లీన్ చేసిండ్రు. ఏది ఈ వైర్లు లేవు, క్లియర్ అయిపోయింది, అప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు. ఈ సంవత్సరం క్లీన్ చేయలేకపోయినరు. అట్లనే చెట్లు కొట్టుకుంటా కూడా ఇల్లు వేస్తుండ్రు. ఇవన్నీ రాకుండా చూసుకోవాలి. వర్షాకాలం వచ్చే వరకు పాలక వర్గాలకు ఈ సమస్యలు పట్టవు. సమస్య తలెత్తినప్పుడు మాత్రం ఉచితంగా హామీలు ఇచ్చేందుకు బాధితుల వద్ద ముందు వరుసలో ఉంటారు.
తిరిగి కంటికి కనిపించరు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ఆరంభంలోనే వరద నీరు ప్రవహించే కెనాల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తీసివేసి అందులో పెరిగిన గుర్రపు డెక్క ముక్కలను తీసి కెనాల్ని శుభ్రపరిస్తే వరద నీరును కొంతమేర కట్టడి చేయవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాత బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్ మధ్యలో ఉన్న బ్రిడ్జు, మెయిన్ బ్రిడ్జ్ దాని హైట్ లేపాలి. దానివల్ల మాకు కాలనీలకు వాటర్ వస్తున్నాయి, రివర్స్ వచ్చేసి చెత్త గిన తట్టుకొని మట్టి తట్టి మాకు ఇళ్ళకు బాగా వాటర్ వస్తుంది, మాకు ఇబ్బందికరంగా ఉన్నది. ప్లస్ ఈ కాలువ పైన ఉన్న బ్రిడ్జిలు కూడా కొంచెం హైట్ లేపితే చెత్త చెట్లు తట్టకుండా ఈజీగా వాటర్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన కొంచెం అధికారులు స్పందించి చర్య తీసుకోగలరని, ప్లస్ ఈ గోడలు కూడా సైడ్ వాల్స్ కూడా జర హైట్ లేపితే ఇబ్బందికరంగా ఉండదని మేము ప్రతి సంవత్సరం మాకు భయంతో బతకవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కావున ఈ మున్సిపల్ అధికారులు స్పందించి ఈ పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు జర కొంచెం పట్టించుకొని కొంచెం ఫండ్స్ కింద తెప్పించి కొంచెం దీన్ని డెవలప్ చేయగలరని మా యొక్క మనవి. ఏది ఏమైనా లోతట్టు ప్రాంత వాసుల వరద నీటి కష్టాలు తీరాలంటే మాత్రం హైదరాబాద్ రోడ్లోని బ్రిడ్జ్తో పాటు కెనాల్ పై నిర్మించిన బ్రిడ్జిల ఎత్తు పెంచాలని లోతట్టు ప్రాంత వాసులు కోరుకుంటున్నారు. సమస్య వచ్చినప్పుడు ఇచ్చే వాగ్దానాల కంటే రాకముందే పరిష్కరించాలని వేడుకుంటున్నారు.